నమస్కారం. ఈరోజు మనం మహాభారతంలో ఒక చాలా కీలకమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం. ఒక రాజవంశం మొత్తం అంతరించిపోయే ప్రమాదంలో పడినప్పుడు దాన్ని కాపాడటానికి తీసుకున్న ఒక వివాదాస్పద నిర్ణయం గురించి లోతుగా తెలుసుకుందాం. ఒకసారి ఆలోచించండి, ఒక పెద్ద రాజ్యానికి వారసులే లేకపోతే దాని పరిస్థితేంటి? అచ్చంగా ఇలాంటి భయంకరమైన పరిస్థితే హస్తినాపుర రాజ్యానికి ఎదురైంది. ఇది రాజమాత సత్యవతిని చరిత్రనే మార్చేసే ఒక కఠినమైన నిర్ణయం తీసుకునేలా చేసింది. ఎందుకంటే ఆమె కొడుకులు అంటే సింహాసనానికి వారసులు ఇద్దరూ కూడా సంతానం లేకుండానే చనిపోయారు. ఇంకేముంది, కురువంశం అంతరించిపోయే ప్రమాదం కళ్ల ముందు కనిపించింది. అప్పుడు సత్యవతి వంశాన్ని కాపాడటం కోసం ఒక ప్రాచీన పవిత్రమైన ధర్మాన్ని ఆశ్రయించాల్సొచ్చింది. ఆ ధర్మం పేరే దేవర న్యాయం. దీన్నే నియోగం అని కూడా అంటారు. మరి ఏంటి ఈ దేవర న్యాయం అంటే? సింపుల్గా చెప్పాలంటే, సంతానం లేని భార్య కేవలం రాజ్య సంక్షేమం కోసం గొప్ప తపశ్శక్తి ఉన్న ఒక మహర్షి ద్వారా సంతానాన్ని పొందవచ్చు. ఇది తప్పు కాదు. ఆ కాలంలో ఋషులు, పండితులు అందరూ ఆమోదించిన ఒక ధర్మబద్ధమైన పనే. అయితే ఈ దేవరన్యాయం అనేది ఏదో అప్పటికప్పుడు సృష్టించింది కాదు. దీని వెనక ఒక పెద్ద కథే ఉంది. ఎప్పుడో పరశురాముడు క్షత్రియులందరినీ 21 సార్లు ఓడించినప్పుడు రాజ్యాలకి రాజులే లేకుండా పోయారు. అంతా అరాచకం. ఆ సంక్షోభం నుంచి సమాజాన్ని కాపాడటానికే ఈ పద్ధతి పుట్టిందన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఇది కేవలం రాజ్యక్షేమం కోసం తీసుకున్న నిర్ణయం. ఇందులో ఎలాంటి స్వార్థంగానీ చెడు ఉద్దేశంగానీ లేవు. ఆ కాలంలో నిస్వార్థ సేవ, ధర్మమనేవి చాలా పెద్ద విలువలు. సరే, ఈ ధర్మాన్ని అమలు చెయ్యాలి. కాని ఎలా? అప్పుడే సత్యవతి ఇన్నాళ్లూ తనలో దాచుకున్న ఒక పెద్ద రహస్యాన్ని బయటపెట్టింది. అదేంటంటే, ఆమెకి పెళ్లికి ముందే ఒక కొడుకు ఉన్నాడు. ఆయనే మహర్షి వ్యాసుడు. వెంటనే సత్యవతి వ్యాసుణ్ణి పిలిపించింది. నాయనా, నీ తమ్ముడు చనిపోయాడు. అతని భార్యలు అంబిక, అంబాలికలకు సంతానం లేదు. నువ్వే ఈ వంశాన్ని నిలబెట్టాలి అని కోరింది. ఇక వ్యాసుడు ఎప్పుడూ కర్తవ్యాన్ని కట్టుబడి ఉండేవాడు కదా. సరేనని తల్లి మాటకి ఒప్పుకున్నాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. చూడండి, ఆ తల్లుల ప్రతిచర్యలే వాళ్ల కొడుకుల భవిష్యత్తుని, వాళ్ల శారీరక లక్షణాలని ఎలా మార్చేశాయో. అంబిక వ్యాసుడి రూపాన్ని చూసి భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది. ఫలితం, పుట్టిన ధృతరాష్ట్రుడు గుడ్డివాడయ్యాడు. ఇక అంబాలిక అయితే భయంతో పాలిపోయింది. అందుకే పాండురాజు పాలిపోయిన చర్మంతో పుట్టాడు. కాని ఆ దాసి మాత్రం భక్తితో సేవ చేసింది. అందుకే ఆమెకు పుట్టిన విదురుడు అన్ని విధాలా సంపూర్ణంగా ఉన్నాడు. ఎంత విచిత్రమో కదా. మొదటి ఇద్దరు మనవల్ని చూసి నిరాశపడి, సత్యవతికి ఎలాంటి లోపం లేని రాజ్యాన్ని పరిపాలించగల ఒక వారసుడు కావాలి. అంబికను మళ్లీ వ్యాసుడు దగ్గరకు పంపింది. కాని అంబిక ఈసారి కూడా భయపడి తన బదులు తన దాసిని పంపింది. చూడండి, రాణి చేసిన ఆ చిన్న తిరస్కరణ సాక్షాత్తు ధర్మదేవత అవతారమైన విదురుడి జననానికి ఎలా కారణమయ్యిందో. విదురుడి పుట్టుక వెనుకున్న అసలు రహస్యం వైపు నడిపిస్తుంది. అసలు విదురుడి తలరాతను శాసించింది అతని పుట్టుక కాదు. అతని పుట్టుకకు ఎన్నో ఏళ్ల క్రితం ఒక మహర్షి ఇచ్చిన శాపం. అవును, ఒక శాపంతోనే అతని కథ మొదలైంది. ఈ కథ మాండవ్య మహర్షిది. ఒక్కోసారి తెలియక చేసిన ఒక చిన్న తప్పుకు ఎంత పెద్ద శిక్ష పడుతుందో ఈ కథ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. అనగనగా మాండవ్యుడు అనే ఒక గొప్ప ఋషి ఉండేవారు. ఆయన చాలా శక్తిమంతమైన తపస్సులో, మౌనవ్రతంలో ఉన్నారు. అదే టైంలో కొంతమంది దొంగలు రాజభవనంలో దొంగతనం చేసి పారిపోతూ ఆ దొంగ సొమ్ముని మాండవ్యుడి ఆశ్రమంలో దాచిపెట్టి వాళ్లు కూడా అక్కడే నక్కారు. దొంగలని వెతుక్కుంటూ సైనికులు ఆశ్రమానికి వచ్చారు. అక్కడ తపస్సులో ఉన్న మాండవ్యుడిని చూసి దొంగలెక్కడా అని ప్రశ్నించారు. కాని ఆయన ఉన్నది మౌనవ్రతంలో, సో ఆయన ఏమీ మాట్లాడలేదు. అంతే, సైనికులు అపార్థం చేసుకున్నారు. ఈయనే దొంగలకు సాయం చేస్తున్నాడు, ఈయన కూడా వాళ్లలో ఒకడే అనుకుని ఆయనని పట్టుకుని రాజుగారి ముందు నిలబెట్టారు. రాజుకూడా మౌనంగా ఉన్న మాండవ్యుణ్ణి చూసి ఏమీ విచారణ చెయ్యకుండా ఇతనే దోషి అని నమ్మేశాడు. వెంటనే ఒక భయంకరమైన శిక్ష విధించాడు. దానిపేరు శూలారోహణం. అంటే ఒక పదునైన పొడవైన శూలంపై మనిషిని కూచోబెట్టి నెమ్మదిగా ప్రాణాలు తీయడం. చాలా దారుణమైన శిక్ష అది. రాజాజ్ఞ ప్రకారం సైనికులు ఆ శిక్షను అమలు చేశారు. కాని అక్కడొక అద్భుతం జరిగింది. మాండవ్యుడు తన తపోశక్తితో ప్రాణాలు వదల్లేదు. ఆ భరించలేని బాధను ఓర్చుకుంటూ ఆ శూలంపైనే కూర్చుని తన తపస్సును కొనసాగించాడు. ఈ విషయం రాజుగారికి తెలిసింది. ఆయన తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడ్డాడు. వెంటనే ఆ శూలాన్ని తీసేమని ఆజ్ఞాపించాడు. సైనికులు ఎంత ప్రయత్నించినా శూలం మొత్తం బయటకి రాలేదు. దానిలోని ఒక చిన్న ముక్క అంటే ఆణి ఆయన శరీరంలోనే ఇరుక్కుపోయింది. అందుకే అప్పట్నుంచి ఆయనకు ఆణిమాండవ్యుడు అనే పేరు కూడా వచ్చింది.
సరే, అంతా అయిపోయింది కాని మాండవ్యుడు మనసులో ఒక్కటే ప్రశ్న. అసలు నాకే ఎందుకిలా జరిగింది? నేను ఏ పాపం చేశాను అని. దీనికి సమాధానం తెలుసుకోడానికి ఆయన ఎక్కడికి వెళ్లాడో తెలుసా? నేరుగా యమలోకానికి వెళ్లాడు. సాక్షాత్తు న్యాయదేవత అయిన యమధర్మరాజునే ప్రశ్నించడానికి. యమలోకానికి వెళ్లిన మాండవ్యుడు యముడిని సూటిగా ఒక్కటే ప్రశ్నడిగాడు. యమధర్మా, ఏ పాపానికి ఫలంగా నాకు ఇంత భయంకరమైన శిక్ష విధించబడింది చెప్పు. అప్పుడు యముడు తన చిత్రగుప్తుడి లెక్కల పుస్తకాలు తీసిచూసి ఇలా చెప్పాడు. మహర్షి, మీరు చిన్నప్పుడు సరదా కోసం తూనిగలను పట్టుకుని వాటికి సూదులతో గుచ్చేవారు. ఆ చిన్న జీవుల హింస అనే పాపానికి మీకు ఈ శిక్ష పడింది. యముడి సమాధానం విని మాండవ్యుడు అవాక్కయ్యాడు. చిన్నపడి తప్పుకా అని. అప్పుడు ఆయన యముడిని ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న న్యాయం, ధర్మం యొక్క నిర్వచనాన్నే మార్చేసింది. అప్పుడు యముడు చెప్పాడు, 9 ఏళ్ళు అని. అంతే, మాండవ్యుడు నిర్ఘాంతపోయాడు. కేవలం 9 ఏళ్ల వయసులో, అసలు పాపం పుణ్యమంటే ఏంటో తెలియని వయసులో, సరదాకి చేసిన పనికి ఇంత పెద్ద శిక్ష అని ఆయన ఆశ్చర్యపోయాడు. యముడి తీర్పు మాండవ్యుడికి ఏమాత్రం నచ్చలేదు. ఆయన న్యాయదేవతకే ఒక కొత్త ధర్మాన్ని బోధించి ప్రతిగా ఒక భయంకరమైన శాపమిచ్చాడు. అప్పుడు మాండవ్యుడు యముడితో ఇలా వాదించాడు. ఓ యమా, ధర్మశాస్త్రాల ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలు తెలియక చేసే పనులను పాపాలుగా పరిగణించరు. వాళ్లకి శిక్ష విధించకూడదు. కాని ఒక చిన్న బిడ్డకు అన్యాయం చేస్తే అది మహాపాపం. నువ్వు ఆ పాపం చేశావు. చిన్న తప్పుకు ఇంత పెద్ద శిక్ష విధించి నాకు అన్యాయం చేశావు. కాబట్టి ఇప్పుడు శిక్ష అనుభవించాల్సింది నేను కాదు, నువ్వు. అంతటితో ఆగకుండా నాకు విధించిన శిక్షకు ప్రతిఫలంగా నువ్వే శిక్ష అనుభవించాలి అని శపించాడు. నువ్వు మానవలోకంలో పుడతావు. రాజవంశంలో పుట్టినా ఒక దాసి కడుపున పుడతావు. దీనివల్ల నీకు ఎప్పటికీ సింహాసనం దక్కదు. జీవితాంతం ధర్మాన్ని బోధిస్తూనే బ్రతుకుతావు కాని రాజు కాలేవు అని శాపం పెట్టాడు. ఆ మాండవ్య మహర్షి శాపం వల్లే సాక్షాత్తు యమధర్మరాజు మహాభారతంలో గొప్ప జ్ఞాని, నీతిమంతుడు, ధర్మమూర్తి అయిన విదురుడిగా జన్మించాడు. చూసారా, ఈ కథ మనకు ఏం చెబుతోంది? ఒక్కోసారి దైవిక న్యాయం కూడా తప్పులు చేయొచ్చు. సరే, ప్రస్తుతానికి ధృతరాష్ట్రుడు, పాండురాజు ఇంకా విదురుడు గురు అన్నదమ్ముల కథ ఇది. వాళ్ల ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం. అందరూ కలిసే పెరిగారు. కాని ఒక్కొక్కరిది ఒక్కో దారి, ఒక్కో గుర్తింపు. ఆ ముగ్గురు, ధృతరాష్ట్రుడు, పాండురాజు ఇంకా విదురుడు, వాళ్ళు ఎలా శక్తివంతులుగా మారారో చూద్దాం. ముందుగా పెద్దవాడైన ధృతరాష్ట్రుడు. ఆయన బలం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన బలం ఏకంగా 1000 ఏనుగులతో సమానమట. ఎంతలా అంటే తన చేత్తో ఒక రాయిని పిండి పిండి చేయగలడు. ఇక రెండో సోదరుడు పాండురాజు. ఆయనది వేరే దారి. బలం కన్నా నైపుణ్యంపైనే దృష్టిపెట్టాడు. అస్త్రవిద్యలైనా శస్త్రవిద్యలైనా రెంటిలోనూ ఆయన ఆరితేరిపోయాడు. అంటే ఆయనది కేవలం కండబలం కాదు, టెక్నిక్తో కూడిన యుద్ధకళ అన్నమాట. ఇక మూడో సోదరుడు విదురుడు. ఈయన కథ మిగతా ఇద్దరికీ పూర్తి భిన్నం. ఆయనకి ఈ యుద్ధాలు, పోరాటాలపై అస్సలు ఆసక్తి లేదు. దానికి బదులుగా ధర్మశాస్త్రాలు, రాజ్యధర్మాలు చదివి గొప్ప పండితుడయ్యాడు. ఆయన బలం కత్తిలో కాదు, తన మేధస్సులో ఉంది. చూశారుగా, ముగ్గురు అన్నదమ్ములు, 3 వేర్వేరు శక్తులు. ఒకరిది కండబలం, మరొకరిది యుద్ధ నైపుణ్యం, ఇంకొకరిది జ్ఞానం. మరి బలం, నైపుణ్యం, జ్ఞానం, ఈ 3 మార్గాలు వాళ్ల రాజ్యాన్ని చివరికి ఏం చేశాయి? తరువాత ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ను తప్పకుండా చూడండి. వేదా స్టోరీ కార్నర్కు మద్దతు ఇవ్వడానికి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ను నొక్కండి. ధన్యవాదాలు.